గైస్, వెల్కమ్ బ్యాక్. నిన్న కొన్ని రీజన్స్ వల్ల అసలు ఏం వ్లాగ్ చేయాలి ఏంది ఏం అర్థం కాలే. ఇవాళ సండే కదా, ఎట్లయినా చర్చ్కి వెళ్తున్నాం. సో మేము చర్చ్కి వెళ్ళేది, తర్వాత ఏమేమి చేస్తాము అవన్నీ చూపిస్తామని వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది, లేట్ పోతున్నాం. మా మమ్మీ లాక్ చేయడానికి రెడీ అవుతుంది అనమాట, వస్తుంది. మా కారు మా తమ్ముడు మా డాడీ కింద వెయిట్ చేస్తున్నారు, చూపిస్తాను. అదిగో మా తమ్ముడు అన్నమాట, ఇటే చూస్తుండు. సో మా మమ్మీ వస్తే, మమ్మీ నేను వెళ్ళిపోతే ఇంకా చర్చ్కి వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత ఎక్కడికి వెళ్తాము ఏంటనేది చూడండి. మా తొందర రావాలి, అక్కడ వెయిట్ చేస్తాను. పెట్టి అదిగో మా మమ్మీ అయితే లాక్ వేస్తుంది. మనం దిగుదాం, మమ్మీ వస్తుంది. లెట్స్ గో. అయ్యా, సో మనకు చున్ని క్యారీ చేయడం రాదు, కాకపోతే ఏమంటారు, చర్చ్కి చున్నీ వేసుకొని పోవాలి ఖచ్చితంగా. సో అందుకే చున్నీ వేసుకోవచ్చు. అవ్వండి, మా కార్ వస్తుంది, అదే మా పప్ప కార్. మేము మా మమ్మీ ఇక్కడ ఉన్నాం. లెట్స్ గో. తమ్ముడు వాళ్ళు ముందు నడుస్తున్నారు, చూపిస్తారు. మేమైతే పిజ్జా హట్ వచ్చినాం గైస్. మా అమ్మ వస్తుంది కదా. We are at Pizza Hut. Daddy. టీ-షర్ట్స్, టీ-షర్ట్స్ అయిపోయింది.
మధ్యలో అయిపోయింది ఫుల్ మేకప్స్. See and down my hand. Got garlic bread. ఇదే టీ-షర్ట్ ఇంత పూర్ణంగా కాదు అసలు. ఎండ. These are the t-shirts of my bro. ఇప్పుడు ఫుల్ వేడిగా ఉంది. ఆఫ్టర్నూన్ 2:53. ఇంటికి వెళ్ళిపోతే మూడు దొరుకుతుంది. కరై చాలా ఎండ కొడుతుంది. చాలా అంటే చాలా. ఏం చేద్దాం. దట్స్ ద అప్డేట్. చూద్దాం ముందు ఏమైతే. బనీలున్నా మా తమ్ముడు బనియన్లు ఉన్నాడంట. వాని దిగుతాడు. మా కార్ అయిపోయింది. నేనే దొబ్బిన గైస్. సో గంతే. ఆ టీ-షర్ట్లు, ఆ గార్లిక్ బ్రెడ్ అవే మిగిలింది. అవి తిని కాసేపు స్లీప్ వేయాలి. ఈవినింగ్ మటన్ కర్రీ. మటన్ క్లిప్ తీయలేదు. సో మూలకెత్తుతుందంట. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. తర్వాత సంగతి